ఓం శాంతి. ఈరోజు మురళి 22/5/2026. మధురమైన పిల్లలారా, దానము ఇంటి నుండే ప్రారంభమవుతుంది. అంటే మనము మారితే మన ఇల్లు మారుతుంది. చారిటీ బిగిన్స్ అట్ హోమ్ అనగా దేవీ దేవతా ధర్మానికి చెందిన వారు ఎవరైతే ఉన్నారో, శివుణ్ణి లేదా దేవతల్ని పూజించేవారు ఎవరైతే ఉన్నారో వారికి మొట్టమొదట జ్ఞానాన్ని ఇవ్వండి. బాబా ఏమంటున్నారు? ధార్మిక బుద్ధి కలిగిన వాళ్లకు ఆధ్యాత్మిక జ్ఞానం నచ్చుతుంది. అందుకై బాబా చెప్తున్నారు, శివుని పూజారీలకు, దేవీ దేవత పూజారీలకు మొట్టమొదట పరమాత్ముని యొక్క సత్య సందేశాన్ని ఇవ్వండి. ఎవరైతే దేవీ దేవత ధర్మానికి చెందిన వాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ తప్పకుండా వచ్చేస్తారు. అందుకే చారిటీ బిగిన్స్ అట్ హోమ్. దానం ఇంటి నుంచే ప్రారంభమవుతుంది. ఇంట గెలచి రచ్చ గెలవాలి అంటారు. ప్రశ్న: బాబాకు చెందిన ఏ కర్తవ్యాన్ని మనుష్యులు ఎవ్వరూ చేయలేరు? ఎందుకు చేయలేరు? మనుష్యులు చేయలేని పని భగవంతుడు ఏం చేస్తారు అని అడుగుతున్నారు. జవాబు: మొత్తం విశ్వమంతటిలో శాంతి స్థాపన చేసే కర్తవ్యం ఒక్క భగవంతుడే. మనుష్యులు విశ్వంలో శాంతి స్థాపన చేయలేరు. ఎందుకంటే అందరూ చెడు గుణాలతో వికారీలుగా ఉన్నారు. ఎప్పుడైతే తండ్రిని తెలుసుకుంటారో, పవిత్రంగా అవుతారో, అప్పుడే శాంతి స్థాపన జరుగుతుంది. పవిత్రత సుఖశాంతులకు జనని. ఎక్కడ పవిత్రత ఉంటుందో అక్కడ సుఖము శాంతి ఉంటుంది అంటారు. అందుకయ్యే బాబా అంటున్నారు, శాంతి స్థాపన పవిత్రత ద్వారానే జరుగుతుంది. తండ్రిని తెలుసుకొని కారణంగా అనాథలుగా అయిపోయారు. అమ్మా నాన్న లేదంటే అక్క చెల్లెళ్ళు అన్నదమ్ములు కొట్లాడుకుంటారు కదా. కొట్లాడుకుంటే ఏమంటారు? ఏం రా మీ ఇంట్లో పెద్దోళ్ళు ఎవరు లేరా అంటారు కదా. అనాథలుగా అయిపోయినారు. అనాథలుగా అయిపోయినప్పుడు అనాథో దైవరక్షక అంటారు కదా. పరమాత్ముడిని దేవుడు ఎవరిని రక్షిస్తారంటే నాకెవరు లేరప్ప నువ్వు ఒక్కడే అన్నప్పుడే రక్షిస్తారు. పాట: నీ దారిలోనే జీవించాలి, నీ దారిలోనే మరణించాలి. ఓ భగవంతుడా, నీ దారిలోనే జీవిస్తాము, నీవు చెప్పిన దారిలోనే మేము మరణిస్తాము అనేది పాట యొక్క సారాంశం. ఓం శాంతి. ఓం శాంతి బాబా. ఓం శాంతి అర్థాన్ని కూడా గడియ గడియ తెలియచేయాల్సి ఉంటుంది. ఓం శాంతి అంటే అర్థం ఏమి? అందరూ చెప్తారు ఓం శాంతి 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 అంటారు. దాని అర్థం ఏమి? ఓం అంటేనే అర్థం అకార ఉకార మకారాల యొక్క సంయోగమే ఓం. దానికే బాబా అంటున్నారు ఇక్కడ, ఓం శాంతి అంటే నేను ఆత్మ శాంతి స్వరూపమైనాను, నా స్వధర్మము శాంతి అయింది, నా తండ్రి శాంతి సాగర్లైనారు, నేను శాంతిధామ నివాసిని, ప్రపంచంలో ఈ నాటక రంగంలో పాత్ర చేసేకొచ్చినాను అనేదే ఓం శాంతి యొక్క అర్థం. ఎందుకంటే ఓం శాంతి అర్థం గురించి ఎవ్వరికీ తెలియదు. ఏ విధంగా మన్మనాభవ అనగా బేహద్దు తండ్రిని స్మృతి చెయ్యండి అని బాబా గడియ గడియ చెప్పాల్సి ఉంటుందో అలాగే ఇది కూడా చెప్పాలి. ఓం శాంతి అంటాము, కానీ ఓం శాంతి అర్థమేమి? మన్మనాభవ అంటారు. మన్మనాభవం యొక్క అర్థమేమి అని చెప్పండి అంటున్నారు బాబా వాళ్ళు. ఓం అనగా భగవంతుడు, కానీ ఓం అనగా నేను ఆత్మను, ఇది నా శరీరము అని బాబా చెప్తున్నారు. పరంపిత పరమాత్మ కూడా ఓం అని అంటారు. నేను కూడా ఆత్మనే, నేను పరంధామంలో ఉంటాను. ఈ ప్రపంచంలో ఈ నాటక రంగంలో భగవంతుడు రారు. ఆయన జనన చక్రాల్లేకే రారు. భగవంతుడు ఎవరు అంటే జనన చక్రాల్లేక రారు, సుఖ దుఃఖాలని అనుభవించరు. ఆయన ఈ కంటికి కనపడరు. అతి సూక్ష్మమైన బిందు స్వరూపమైన భగవంతుడు. ఆయన ఉండే స్థానం ఎలాంటిది అంటే మనం ఎప్పుడైనా భగవంతుడా అని పిలిస్తే తల పైకెత్తి చూస్తాం కదా. అంటే అర్థమేమి? ఆయన ఉండేది పైన పరంధామంలో. అది ఎక్కడుందంటే ఈ ఆకాశతత్వానికి మరియు నక్షత్ర మండలానికి పైన, సూర్య చంద్ర నక్షత్ర మండలానికి పైన, సూక్ష్మలోకానికి పైన పరంధామం ఉంది. దాన్నే గీతలో అన్నారు, న తద్వాస యతే సూర్యో న శశాంకో న పావకః యద్గత్వా నివర్తంతే తద్ధామ పరమమ్మ. నేను ఎక్కడ ఉంటాను అంటే సూర్యచంద్రాది నక్షత్రాదులు లేని జాగాలో సదా జ్ఞానం అనే ప్రకాశాన్ని ఇస్తూ ఉంటాను. నేను పరమోన్నతమైనటువంటి పరమాత్ముణ్ణి. పరమమ్మ, నేను ఉండే స్థానం కూడా ఉన్నతోన్నతమైన స్థానం అని భగవంతుడు చెప్పినారంటారు. అందుకే బాబా ఇక్కడ అంటున్నారు, ఆయన ఉండే ధామము పరంధామమైంది. పరంపిత పరమాత్మ కూడా ఓం అని అంటారు. నేను కూడా ఆత్మనే, నేను పరంధామంలో ఉంటాను. ఆత్మలైన మీరు జనన మరణ చక్రాల్లోకొస్తారు.
కానీ నేను రాను. ఆయన కూడా వస్తే మనల్ని ఇడిపించేవాళ్ళు ఎవరు? నేను రాను. నేను సృష్టి ఆది మధ్యాంత సారాంశాన్ని అర్థం చేయిస్తాను. నేను సాకారంలోకి కూడా తప్పకుండా వస్తాను. కానీ మనలాగా గర్భంలో ప్రవేశం చేయరు, ఆయన పరకాయ ప్రవేశం చేస్తారు. భృకుటి స్థానంలో ప్రవేశం చేసి తన సత్యగీతా జ్ఞానాన్ని తెలియచేస్తున్నారు. ఇంకెవరూ ఇది అర్థం చేయించలేరు. నిశ్చయం లేకపోతే మొత్తం ప్రపంచమంతా వెతుకుతూ ఉంటారు. స్వయం మరియు సృష్టి ఆది మధ్యాంత జ్ఞానాన్ని ఇచ్చేవారు ఇంకెవరైనా ఉన్నారా అని వెతికి రావాలి. పరంపిత పరమాత్మ తప్ప సృష్టి చక్రం యొక్క ఆది మధ్యాంత రహస్యాలను ఇంకెవ్వరూ చెప్పలేరు. రాజయోగాన్ని ఎవ్వరూ నేర్పలేరు. పతితులను పావనంగా చెయ్యలేరు. మొట్టమొదట దేవీదేవతల పూజారీలు ఎవరైతే ఉన్నారో వారికి అర్థం చేయించేందుకు పురుషార్థం చేయండి. సో బాబా ఏమంటున్నారంటే, ఎవరైతే భక్తి చేస్తారో వాళ్ళకి చెప్పండి అంటున్నారు. ఎందుకంటే భక్తి చేసినప్పుడు వాళ్ళు భగవంతుని పట్ల శ్రద్ధ, గౌరవం, భావన ఉంటుంది. వాళ్ళకి చెప్తే ధార్మిక బుద్ధి ఉండేదాని కారణంగా ఆధ్యాత్మికం తొందరగా అర్థమవుతుంది. ఆది సనాతన దేవీదేవత ధర్మం వారే పూర్తి 84 జన్మలు తీసుకున్నారు. వారే బాగా అర్థం చేసుకోగలరు. ఆ తర్వాత వచ్చేవారు 84 జన్మలు తీసుకోరు. దేవీదేవతల పూజారులు మరియు గీతని పఠించేవారు ఈ విషయాలను వింటారు. బాగా గీత చదివే వాళ్ళకి ఇంకా బాగా ఇవన్నీ విషయాలు అర్థమవుతుంది. గీతలో బాబా అంటున్నారు అనేకమైనటువంటి విషయాలు వ్రాశారు. తో బాబా అంటున్నారు, గీతను పఠించే వారికి ఇవన్నీ విషయాలు మనం అర్థం చేయించాలి. పరంపిత పరమాత్మ అయిన శివునితో మన సంబంధం ఏమి అని అడగాలి. భగవంతునితో మనకేం సంబంధం? పిలుస్తా వచ్చినాం కదా, నువ్వే తల్లి తండ్రి అని. అయితే ఆ తల్లి తండ్రి గురువు దైవమైన భగవంతుడు మనకి ఆత్మరూపంలో తల్లి తండ్రి గురువు దైవం అయినారు అనేది చెప్పాలి. వారిని భగవంతుడు అని అంటారు. శ్రీకృష్ణుడు దివ్య గుణాలు కలిగిన దేవత ఆత్మ. ఆయన సత్యుగం యొక్క రాకుమారుడు. అతన్ని దైవీ రాజధాని అని అంటారు అతడిది. అందులో అందరూ దివ్య గుణాలు కలిగి ఉండేవారు. ఇప్పుడు వారే పూజ్యుల నుండి పూజారీలుగా అయిపోయారు. కావున పురుషార్థం చేసి అంటే సాధన చేసి మొట్టమొదట ఆది సనాతన దేవీ దేవత ధర్మం వారికి జ్ఞానం ఇవ్వాలి, వారికి చెప్పాలి. అప్పుడే వాళ్ళకు ఈ జ్ఞానం అర్థమవుతుంది. చారిటీ బిగిన్స్ అట్ హోమ్. దానం ఇంటి నుండే ప్రారంభమవుతుంది. శివుని పూజారీలకు కూడా భగవంతుని యొక్క శివుడు ఎవరు, శివలింగం ఎందుకు పెట్టారు, శివలింగం పైన 3 గీతలు ఎందుకు, దారాపాత్ర ఏమి, తుమ్మి పువ్వులు ఉమ్మెత్త పూలతో బిల్వపత్రితో ఎందుకు పూజ చేస్తారు, అభిషేకం అంటే ఏమి, అనేక ఆధ్యాత్మిక రహస్యాలు ఉన్నాయి. అందుకే బాబా అంటారు, శివుని భక్తులకు కూడా మీరు చెప్పండి. శివుడు తప్పకుండా అవతరిస్తారు కాబట్టే శివరాత్రిని జరుపుకుంటారు. వారు పరంపిత పరమాత్మ. వారు తప్పకుండా వచ్చి రాజయోగాన్ని నేర్పిస్తారు. ఇంకే మనుష్య మాత్రులు దీన్ని నేర్పించలేరు. కృష్ణుని కానీ బ్రహ్మని కానీ భగవంతుడు అంటే దేవాది దేవుడు అని శివుణ్ణి అంటారు. కృష్ణుడు మరియు రాముడు వీళ్ళందరూ బ్రహ్మ, వీళ్ళందరూ దేవతాత్మలు. దేవాది దేవుడు భగవంతుడు. అందుకే కృష్ణుడు కూడా గోపేశ్వరంలో శివుణ్ణి పూజించినారంటారు. రాముడు కూడా రామేశ్వరంలో శివలింగాన్ని ప్రతిష్ఠ చేసి తర్వాత రావణాసురుణ్ణి సంహారం చేసేందుకు వెళ్ళినారు అని చెప్పడం జరుగుతుంది. అందుకయ్యే బాబా అంటున్నారు ఇక్కడ, సర్వుల సద్గతిదాత ఒక్క భగవంతుడే. అతడు జ్ఞానసాగరుడు. ఆయన టీచర్ కూడా. ఈ ప్రపంచం యొక్క చరిత్ర భూగోళాలను తెలిపించేటువంటి సృష్టి జగన్నాటక రథసూత్రధారి అని చెప్తారు కదా. సృష్టి ఆది మధ్యాంతాల చరిత్ర భూగోళాలను భగవంతుడు చెప్తారు మనకి. నన్ను జ్ఞానసాగర్లు చైతన్య బీజరూపులు అంటారు. భగవంతుడు స్వయం చెప్తున్నారు. భగవంతుణ్ణి శివుణ్ణి నిరాకార జ్యోతిస్వరూపుణ్ణి జ్ఞానసాగర్లు అంటారు. చైతన్యమైన బీజరూపుడు. ఈ సృష్టికి ఆయన, ఈ సృష్టి అనేది ఒక వృక్షమైతే దానికి బీజం భగవంతుడైనారు. ఇది తలకిందుల వృక్షంగా ఉంది. పైన బీజం ఉంది, పరమాత్మ పైన ఉన్నారు. వృక్షం ఈ సాకార ప్రపంచం భూలోకంలోకి విస్తారమై ఉంది. అందుకే చెప్తారు కదా, ఊర్ధ్వమూల మదశాఖమశ్వర్తం ప్రాహురవ్యయం చందాంసి యస్య పర్ణాని యస్తం వేద సవేద విత్ అని విశేషంగా భగవద్గీతలో పురుషోత్తమ ప్రాప్తి యోగలో చెప్పడం జరుగుతుంది. పరమాత్మ పైన ఉన్నారు, ఈ మనుష్య సృష్టి రూపీ వృక్షం కిందికి వ్యాపిస్తూ ఉంది. తో ఇందులో సర్వవేద శాస్త్రాల సారాంశము ఉంది. దానికే ముస్లిం సహోదరులు యా హుసేన్ అని
పీర్లు చూపించడం జరుగుతుంది. మరియు క్రైస్తవ సహోదరులు క్రిస్మస్ ట్రీని చూపిస్తారు. రాఘవేంద్ర స్వామి భక్తులు పూజ్యాయ రాఘవేంద్రాయ సత్యధర్మ వ్రతాయ చ భజతాం కల్పవృక్షాయ నమతాం కామధేనువే అని వాళ్ళు తులసి చెట్టుని పూజిస్తారు. దసరా పండుగ రోజు శమీ వృక్షాన్ని పూజిస్తారు. పాండవులు అక్కడ ఆయుధాలు పెట్టినారు అని చెప్పి జమ్మె ఆకుని అందరికీ ఇచ్చి నమస్కారం చేసుకుంటారు. సో ఈ చైతన్యమైన కల్పవృక్షానికి అక్కడ ఆ విధంగా మహిమ అనేది ఉంది. అదే బాబా అంటున్నారు, చైతన్య బీజరూపుడు పరమాత్ముడైనారు. ఈ తలకిందులుగా ఉన్న వృక్షం ఆది మధ్యాంత జ్ఞానము ఒక్క భగవంతుడే ఇస్తారు. కావుననే ఆయన్ని జ్ఞాన సాగరులు అంటారు. ఆల్మైటీ అథారిటీ అంటారు, సర్వశక్తివంతుడు అంటారు. బాబా అంటారు, నాలో ఏ అథారిటీ ఉంది? సర్వ వేద శాస్త్రాలు, గ్రంథాలు, ఉపనిషత్తుల సత్య సారాంశాన్ని భగవంతుడు శ్రీమద్ భగవద్గీత అంటారు. సర్వ వేద శాస్త్రాల శిరోమణి శ్రీమద్ భగవద్గీత. శ్రీమద్ భగవద్గీత యొక్క సత్య సారాంశాన్ని పరమాత్మ రోజు చెప్తున్నారు మనకి. అందుకే బాబా అంటున్నారు, మొదలైన వాటన్నింటి గురించి సారాంశాన్ని బాబా చెప్తున్నారు. పిల్లలైన మీకు అర్థం చేయిస్తున్నారు. బాబా అంటున్నారు, శాస్త్రాలు వినిపించే వారికి కూడా కల్పం యొక్క ఆయుష్ లక్షల సంవత్సరాలనే అంటారు. కానీ అది అలా జరగడానికి వీల్లేదు. ఈ వెరైటీ ధర్మాల మనుష్య సృష్టి రూపీ వృక్షం యొక్క ఆయుష్ భాగవతంలో చాలా ఎక్కువగా వ్రాశారు. భాగవతం ఒక ధర్మశాస్త్రం కాదు కదా. భాగవతంలో విశేషంగా కృష్ణుడు గోపికల యొక్క లీలలున్నాయి. గీతా ధర్మశాస్త్రము అని అంటారు. హిందూ ధర్మశాస్త్రం ఏది అంటే భగవద్గీత అంటారు. అందులో జ్ఞానం ఉండేదాని కారణంగా దాని ద్వారా దేవీ దేవత ధర్మస్థాపన జరిగింది. తో భాగవతము, మహాభారతము ఇవన్నీ విషయాలు అంటే ఇవన్నీ అనేకంగా ఆధ్యాత్మిక మార్గాలు. వారు శ్రీకృష్ణుని యొక్క చరిత్రను రాశారు భాగవతంలో. మీరు 84 జన్మలు తీసుకున్నారు. దేవీ దేవత ధర్మం వారైన పిల్లలైన మీకు అర్థం చేయించడం జరుగుతుంది. సత్యుగంలో లేదా కృతయుగంలో కేవలం భారతదేశం మాత్రమే ఉంటుంది. ఇంకా ఏ దేశాలు ఉండవు, ఇంకే ధర్మము ఉండదు. ఒకే కులం, ఒకే మతం, ఒకే ధర్మం, అన్నింటిలో ఐకమత్యం ఉండే ప్రపంచం ఉంటుంది. భారతదేశమే స్వర్గంగా ఉండేది. భారతదేశమే ఉన్నతోన్నతంగా మహిమ చేయబడుతుంది. ఇది పరంపిత పరమాత్ముని యొక్క శివుని జన్మస్థానం. వారే వచ్చి పతితులను పావనంగా తయారు చేస్తున్నారు. శివుని పూజ కూడా ఇక్కడే చేస్తారు. జయంతిని కూడా ఇక్కడే జరుపుకుంటారు. వారు తప్పకుండా పతిత ప్రపంచంలోకే వస్తారు. పతిత పావన తండ్రి రాపాని పిలుస్తారు. బాబా అంటున్నారు, భారతదేశం పావనంగా ఉండేది. తర్వాత 84 జన్మల చక్రంలో తిరిగారు. పావన స్వర్గవాసులుగా ఉన్నవారు ఇప్పుడు నరకవాసులుగా పతితులుగా అయ్యారు. శివబాబా పావనంగా తయారు చేస్తారు. రావణుడు పతితంగా తయారు చేశాడు. ఈ సమయంలో ఇది రావణ రాజ్యం. నర నారీలందరూ పంచవికారాలకు వశమై ఉన్నారు. సత్యుగంలో వికారాలే ఉండవు, నిర్వికారులుగా ఉంటారు. ఇప్పుడు పతితులుగా ఉన్నారు. కావుననే వచ్చి మమ్మల్ని పావనంగా చెయ్యండి తండ్రి అని పిలుస్తారు. సత్యుగంలో మనం పావనంగా ఉంటిమి. 21 జన్మలు రామరాజ్యంలో తీసుకుంటాం. ఇప్పుడు ఇది రావణ రాజ్యం. అందరూ వికారీగా అయిపోయారు. కామం మహాశత్రువు. ఇది ఆది మధ్యాంతము దుఃఖాన్నిస్తుంది. కావున ఇప్పుడు దీనిపైన విజయాన్ని పొంది పవిత్రంగా అవ్వండని బాబా చెప్తున్నారు. మీరు జన్మ జన్మాంతరాలు పాపం చేశారు. అందరికన్నా తమోప్రధానంగా అయ్యారు. ఆత్మలోనే మలినం కల్తీ జరుగుతూ వచ్చింది. మొదట బంగారు యుగంగా బంగారు సమానంగా ఉంటిరి. ఆ తర్వాత వెండి, రాగి కల్తీ కలుస్తూ మెట్లు దిగుతూ వచ్చారు. ఇది భారతఖండం యొక్క విషయమే. సత్యుగంలో 8 జన్మలు, తర్వాత త్రేతాలో 12, ఆ తర్వాత భారతవాసులే చంద్రవంశీయులుగా వైశ్యవంశీయులుగా అవుతారు. ఆత్మ అపవిత్రంగా అవుతుంది. నేనొచ్చి కల్పకల్పము భారతదేశమును స్వర్గంగా తయారు చేస్తాను. మళ్ళీ రావణుడు నరకంగా చేస్తాడు. ఇది డ్రామాలో రచింపబడి ఉందని బాబా చెప్తున్నారు. జ్ఞాన సాగరుడు ఒక్క శివబాబానే. ఉన్నతోన్నతమైన పరమాత్మ ఒక్క శివుడైనారు. అందరికీ పూజ్యుడు ఆయనే. మొట్టమొదట వారి పూజనే చేస్తారు. ద్వాపరయుగ ప్రారంభంలో వారు బేహద్దు తండ్రి. తప్పకుండా వారి నుండి బేహద్దు వారసత్వం లభిస్తుంది.
భగవంతుడని కేవలం ఒక్క నిరాకారుణ్ణి అంటారు. భారతవాసులు మర్చిపోయారు. వారిని మనుషులు తలుచుకుంటూ ఉంటారు. అలాగే మళ్ళీ గ్లాని కూడా చేస్తారు. అన్నిట్లో ఉన్నారు, నక్కలో కుక్కలో రాయిరప్పల్లో ఉన్నారని గ్లాని కూడా చేస్తారు. ఒకవైపు సర్వవ్యాపి అంటారు, మరొక వైపు పతిత పావనారాండి అంటారు. బాబా వచ్చి బ్రహ్మతనువు ద్వారా బ్రహ్మముఖ వంశావళి బ్రాహ్మణులకే అర్థం చేయిస్తారు. ఇప్పుడు బ్రాహ్మణులైన మీరు పిలకలాగా ఉన్నతమైన వారు. బ్రాహ్మణుల కన్నా పైన ఉండేది శివబాబా. విరాట రూపంలో దేవతలని, క్షత్రియులను, వైశ్యులను, శూద్రులను చూపిస్తారు. అందులో బ్రాహ్మణుల పేరే లేదు. ఎందుకంటే బ్రాహ్మణులు వికారాలతో జన్మించిన వారు కాదు కదా, వాళ్ళు దత్తు తీసుకున్న వాళ్ళు వికారాలతో జన్మించారు కదా. మరి వారిని దేవతల కన్నా ఉత్తములు అని ఎలా అనగలం? వారు కూడా బ్రాహ్మణ దేవీ దేవతాయ నమః అని గాయనం చేస్తారు. వీరి రాజ్యం ఎప్పుడుండేదో, స్వర్గం ఎక్కడి నుండి వచ్చిందో ఖచ్చితంగా ఎవరికీ తెలియదు. బాబా వచ్చి బ్రహ్మ ద్వారా స్వర్గ స్థాపన చేస్తున్నారు, శంకర్ని ద్వారా వినాశం చేయిస్తారు. ఇప్పుడు పిల్లలైన మీరు అర్థం చేసుకున్నారు. మహాభారత యుద్ధం కూడా జరిగింది. దాని ద్వారా స్వర్గ ద్వారాలు తెరుచుకున్నాయి. మహిమ చేస్తూ ఉంటారు కానీ ఏమీ అర్థం చేసుకోరు. ఈ రుద్రజ్ఞాన యజ్ఞము ద్వారా వినాశ జ్వాల ప్రజ్వలితమవుతుంది. తప్పకుండా ఆ పాత్ర ఇప్పుడే జరుగుతుంది. 5000 సంవత్సరాల క్రితం యుద్ధం జరిగింది. అప్పుడు పతిత ప్రపంచం వినాశమైపోయింది. గీతా జ్ఞానం వినిపించినప్పుడు మూడు సైన్యాలు ఉన్నాయని చూపిస్తారు: యాదవులు, కౌరవులు, పాండవులు. యాదవులు ఎవరు? యూరప్ వాసులు. పాండవులు ఎవరు? పరమాత్మ పట్ల ప్రీతి బుద్ధి కలిగిన వాళ్ళు. కౌరవులు ఎవరు? పరమాత్మ పట్ల విపరీత బుద్ధి కలిగిన వాళ్ళు. యూరప్ వాసులైన యాదవ సేన సైన్యము సైన్స్ ద్వారా ముసలకాలు మొదలైనవి కనుగొన్నారు. గీత వినిపించి పూర్తిగా 5000 సంవత్సరాలు అవుతుంది. ఈ 3 సైన్యాలు ఇప్పుడు కూడా ఉన్నాయని బాబా చెప్తున్నారు. వినాశకాలే విపరీత బుద్ధి అనగా పరంపిత పరమాత్మ నుండి విపరీత బుద్ధిని కలిగి ఉంటారు. ఇది ఎవ్వరికీ తెలియదు. పిల్లలైన మీకు తప్ప ఇంకెవ్వరికీ ప్రీతి లేదు. పిల్లలైన మనలో కూడా నంబర్ 1. వినాశకాలంలో అందరికీ విపరీత బుద్ధి ఉంది. పాండవులైన మీకే ప్రీతి బుద్ధి ఉంది. మీరు శివబాబానే స్మృతి చేస్తారు. శివబాబా మనకి 21 జన్మల వారసత్వాన్ని ఇచ్చేందుకు వచ్చారు. ఇది మీకు తెలుసు. మీకు శివబాబాతో పాటు ప్రీతి బుద్ధి ఉంది. ఇంకెవరి గురించి బాబా అంటారు, ఇంకెవరికి తండ్రి గురించే తెలీదు. 3 సైన్యాలు ఉపస్థితమై ఉన్నాయి. మీరు పాండవ సైన్యం. ఇప్పుడు ఇది వినాశకాలం. మృత్యువు మీ ముందు నిల్చోంది. మీకు తెలుసు. మీరు పవిత్రంగా అయినట్లయితే కొత్త ప్రపంచానికి అధిపతులుగా అవుతారని బాబా చెప్తున్నారు. సత్యుగంలో ఒకే దేవీ దేవతా ధర్మం ఉండేది. అక్కడ ఇంకా వేరే ధర్మమే ఉండదు. ఇప్పుడు అన్ని ధర్మాలు ఉపస్థితమై ఉన్నాయి. ఆది సనాతన దేవీ దేవతా ధర్మం మాత్రం లేదు. ఎవరు స్వయాన్ని దేవతలుగా భావించరు. ఎందుకంటే వికారీలుగా ఉన్నారు, అందుకే భావించరు. గుణాలే లేవు కదా. మేం పతితులము అని అంటారు. మీరు సర్వగుణ సంపన్నులు, 16 కళా సంపూర్ణులు అని దేవతలకు గాయనం జరుగుతుంది. బాబా అంటారు, నేను బికారిని, నిర్గుండైన నాలో ఏ గుణము లేదు తండ్రి అని స్వయం గురించి చెప్పుకుంటారు. బాబా చెప్తున్నారు, తండ్రిని స్మృతి చేస్తారు. మీరు కూడా ఒక్క తండ్రినే స్మృతి చేయాలి. తండ్రిని స్మృతి చేయకుండా పావనంగా కారు. కావున ఉన్నత పదవిని కూడా పొందలేరు. బాబా స్మృతి లేకుండా ఉన్నత పదవి కూడా లభించదు. అపవిత్ర ప్రపంచం ఎప్పుడైతే వినాశం అవుతుందో అప్పుడే ఈ ప్రపంచంలో శాంతి కలుగుతుంది. భారతదేశంలో మరియు ప్రపంచం అంతటిలో శాంతి ఏర్పడాలని మనుషులు ప్రయత్నిస్తూ ఉంటారు. కానీ అది ఒక్క తండ్రి పని. మనుషులు అందరూ వికారీలు. మరి వారు శాంతిని ఎలా స్థాపించగలరు? ఇంటింటిలోనూ గొడవలు ఉన్నాయి కదా. తండ్రిని తెలుసుకోని కారణంగా పూర్తి అనాథలుగా అయిపోయినారు. అనాథలైతేనే దేవుడు రక్షిస్తారు. సత్యుగంలో పూర్తి పవిత్రత, సుఖశాంతులు ఉండేవి. ఇప్పుడు బాబా మళ్ళీ ఆ పవిత్రత, సుఖశాంతులను స్థాపిస్తున్నారు. ఇది ఇంకెవ్వరికీ తెలియదు. భారతవాసులు ఇప్పుడు నరకవాసులుగా ఉన్నారు. స్వర్గంలో ఉన్నప్పుడు పునర్జన్మలు కూడా స్వర్గంలోనే తీసుకునేవారు. ఇప్పుడు పతితులుగా ఉన్నారు. కావున పతిత పావనుడైన తండ్రిని స్మృతి చేస్తారు.
పారలౌకిక తండ్రిని స్మృతి చేయడం ద్వారా వికర్మలు వినాశం అవుతాయని బాబా కూడా చెప్తున్నారు. పారలౌకిక తండ్రిని స్మృతి చేయడం ద్వారా బాబా అంటారు, లౌకిక తండ్రి ద్వారా హద్దు యొక్క వారసత్వం లభిస్తుంది, బేహద్దు తండ్రి ద్వారా బేహద్దు వారసత్వం లభిస్తుంది. ఇవి అర్థం చేసుకోవాల్సిన విషయాలు. ఇది ఆ సత్సంగం, బాబా అంటారు ఆ సత్సంగం వంటిది కాదు. వాళ్ళు ఏదో కథలు చెప్పేస్తున్నారు, వినేస్తున్నాం, వెళ్ళిపోయినాం కాదు. ఇక్కడ ప్రాక్టికల్గా చేయాలి కదా. అవి భక్తి మార్గానికి చెందినవి, అవి కూడా కావాల్సిందే. ఇది జ్ఞాన మార్గం. బాబా మనల్ని స్వర్గవాసులుగా చేస్తున్నారని మీకెంతో సంతోషం కలుగుతుంది. సంతోషాన్ని స్థిరంగా స్థాయిగా ఉంచుకోవాలి. అదే బాబా చెప్తున్నారు. బాబా అంటున్నారు, బాబా మనల్ని స్వర్గవాసులుగా చేస్తున్నారని మీకెంతో సంతోషం కలుగుతుంది. సంతోషం ఉందా? స్థాయిగా ఉండాలి. ఎవరైతే కల్పపూర్వం స్వర్గవాసులుగా అయ్యారో వారే ఇప్పుడు మళ్ళీ అవుతారు. బ్రాహ్మణులుగా అవ్వకుండా ఎప్పుడూ దేవతలుగా అవ్వలేరు. ఇవి అర్థం చేసుకోవాల్సిన విషయాలు కదా. ఇప్పుడు భారతదేశంలో ఏ కళ లేదు, ఎవరికీ ఇవి తెలియవు. బాబా అంటారు, కుంభకర్ణుని నిద్రలో నిద్రపోతున్నారు. అంతే కదా. కుంభం అంటే కడవ, కర్ణం అంటే రంధ్రం. కడవకి రంధ్రం పడితే ఏమీ నిలవవు. అట్లాగే మనం చెప్పినప్పుడంతా చాలా బాగా చెప్తారు, నిజమే వీళ్ళు చెప్పేదంటారు, ఇక్కడి నుంచి పోతానే వెళ్ళిపోతాయి. అందుకే బాబా అంటారు కుంభకర్ణుని నిద్రలో నిద్రపోతున్నారు. ఇప్పుడు బాబా మిమ్మల్ని మేల్కొల్పారు. మన పని ఇతరులను మేల్కొల్పడం. స్వర్గవాసీలుగా అయ్యేందుకు మీరు ఇక్కడికి వచ్చారు. ఒక్క తండ్రి తప్ప మిమ్మల్ని అలా ఎవ్వరూ తయారు చేయలేరు. సత్యుగాన్ని స్వర్గం అని అంటారు, కలియుగాన్ని నరకం అంటారు. యథా రాజా రాణి తథా ప్రజ. ఇప్పుడు అందరూ వికారాలతోనే జన్మిస్తారు. దేవతలు ఎప్పుడూ వికారాలతో పునర్జన్మలు తీసుకోరు. ఇప్పుడు పిల్లలు పవిత్రంగా ఉంటామని తండ్రితో ప్రతిజ్ఞ చేస్తారు. కానీ కొందరు ముందుకు వెళ్తూ ఓడిపోతారు. దానితో వారు చేసుకున్న సంపాదనంతా సమాప్తమైపోతుంది. చాలా గట్టిగా దెబ్బ తగులుతుంది. ఆశ్చర్యవంతులై వింటారు, అందరికీ చెప్తారు, మళ్ళీ వదిలి వెళ్ళిపోతారు. సాక్షాత్కారాలు కూడా పొందుతారు. అనేక సాక్షాత్కారాలు కూడా జరుగుతాయి కదా. కానీ బాబా చెయ్యి వదిలి వెళ్ళిపోతారు అంటే నిశ్చయం తక్కువ ఉన్నట్లే కదా. కానీ సాక్షాత్కారాలలో మాయ ఎక్కువగా ప్రవేశిస్తుంది. బాబా వారం నుంచి చెప్తున్నారు ఇది. ఏ విధంగా బాబా అంటారు, బాబా ఎంత బాగా చెప్తున్నారు చూడండి. సాక్షాత్కారాల ద్వారా లాభం లేదు. ఏ విధంగా రేడియోలో ఒకరి మాటలు ఒకరు వినకుండా ఉండేందుకు మధ్యలో డిస్టర్బెన్స్ చేస్తారో, అవరోధం కలిగిస్తారో, ఇది కూడా అలాంటిదే. యోగంలో మాయ విఘ్నాలను తీసుకొని వస్తుంది. శ్రమ అంతా యోగంలోనే ఉంది. భారతదేశ ప్రాచీన రాజయోగం ఎంతో ప్రసిద్ధమైనది. అందుకే రాజయోగం యొక్క విలువ కూడా చాలా ఉంది. अच्छा मीठे सिखिलरे बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग। रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते। हम रूहानी बच्चों की रूहानी माता पिता बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते 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 बाबा नमस्ते। ధన్యవాదాలు తండ్రి. సారాంశం, ఒక్క బాబాతో సత్యమైన ప్రీతి నుంచి సత్యమైన పాండవులుగా కావాలి. మృత్యు మీ ముందు నిల్చొని ఉంది కావున పవిత్రంగా ఈ పవిత్ర ప్రపంచానికి యజమానులుగా కావాలి. సెకండ్ పాయింట్, ఆది మధ్యాంతము దుఃఖాన్నిచ్చే కామ మహాశత్రువు పైన విజయాన్ని పొంది పావనంగా కావాలి. స్మృతి ద్వారా వికారాల మలినాలను తొలగించుకొని ఆత్మను బంగారు యుగంగా, బంగారు సమానంగా తయారు చేసుకోవాలి. వరదానం, మరజీవ జన్మ స్మృతి ద్వారా కర్మ బంధనమును సంబంధంలోకి పరివర్తన చేసుకునే పరోపకారిగా కండి. మరజీవ జన్మ స్మృతి ద్వారా కర్మ బంధనాలను సంబంధంలోకి పరివర్తన చేసుకునే పరోపకారిగా కండి. లౌకిక కర్మబంధనాల సంబంధం ఇప్పుడు మరజీవ జన్మ కారణంగా శ్రీమతం ఆధారంతో సేవా సంబంధంకు ఆధారమైంది. కర్మ బంధనం కాదు, సేవా సంబంధం. సేవా సంబంధంలో ఆత్మలందరూ వెరైటీ ఆత్మలు.
ఈ జ్ఞానము ధారణ చేసినట్లయితే బంధనంలో విసిగిపోరు, బేజారు కారు బంధనంలో. కానీ పాపాత్మ అపకారి ఆత్మ పైన కూడా ద్వేషము లేదా అసహ్య భావనకు బదులుగా దయాహృదయులుగా అయ్యి జాలితో కూడిన భావము ఉంచుకుంటూ సేవా సంబంధంగా భావించి సేవ చేసినట్లయితే అప్పుడు బాబా అంటారు, ప్రసిద్ధమైన విశ్వ కళ్యాణకారిగా మరియు పరోపకారిగా గాయనం చేయబడతారు. స్లోగన్: సమయము లేదా పరిస్థితుల ప్రమాణంగా వైరాగ్యం వస్తే అది అల్పకాలికమైన వైరాగ్యం అవుతుంది. సదాకాలానికి చెందిన వైరాగ్యులుగా కండి. ఇంపార్టెంట్ అది. పరిస్థితులు ఉన్నాయి కాబట్టి వైరాగ్యం వచ్చింది, లేదా ఏదో ఇబ్బంది కలిగింది వైరాగ్యం వచ్చింది, అది అల్పకాలికంగా ఉంటుంది. ఏదైనా అట్లా సిచ్యుయేషన్ వచ్చిందంటే మళ్ళీ సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అయిపోతారు. అలా కాకూడదు, బేహద్ వైరాగిగా కావాలి. అవ్యక్త సూచన: సదా అచల అడోలుగా ఉంటూ ఏకరస స్థితిని అనుభవం చేసుకోండి. ఏ విధమైన విఘ్నము లేదా సమస్య వచ్చినా లేదా మాయ దాడి జరిగినా అది దాడి కాదు, దానిని ఆటగా అనుభవం చేసినట్లయితే ఆటగా భావించడం వలన సంతోషంగా ఉంటుంది, సంతోషంగా దాటేస్తారు మరియు అవస్థ ఏకరసంగా ఉంటుంది. కానీ ఒకవేళ దానిని దాడిగా భావించినట్లయితే గాబరా పడతారు. మరియు అలజడి లేకొచ్చేస్తారు. మాయ పని రావడం మరియు మీ పని విజయీలుగా కావడం. అచ్చా. ఓం శాంతి బాబా. థ్యాంక్ యూ బాబా, థ్యాంక్ యూ.